రైతుకి రెస్పెక్ట్ ఇద్దాం. ఆ రైతు ఆ పంటని పండించడానికి ఎంత కష్టపడుతున్నాడంటే, ఒక తల్లి నవమాసాలు మోసి ఒక బిడ్డని కనటానికి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో, ఈ రోజు విత్తనం నాటిన దగ్గర నుంచి ఆ రైతు పంటని మళ్ళీ పండించి అమ్మటానికి అంతకన్నా ఎక్కువ నరకం అనుభవిస్తున్నాడు. విత్తనాలు కొనటానికి వెళ్తే అధిక ధరల దగ్గర నుంచి, యూరియా కొనాలంటే లైన్‌లో నిల్చోవడం దగ్గర నుంచి, కరువొచ్చినా నష్టం రైతుకే, వరదొచ్చినా నష్టం రైతుకే. చివరికి పండిన పంటని మార్కెట్‌కి తీసుకొచ్చి గిట్టుబాటు ధర లేక, ఆ ఉన్న ధరకి అమ్మలేక, అప్పుడు కూడా నష్టం వచ్చేది రైతుకే. ఆ నష్టాన్ని భరించలేక ఎన్నో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నుంచే పిల్లలందరినీ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు విలేజెస్‌కి వాళ్ళ పేరెంట్స్‌తో పాటుగా పొలాలకు వెళ్లి అక్కడ నారు ఎలా పోస్తున్నారు, అడ్డంగా పెరిగిన కలుపు మొక్కలను ఎలా తీస్తున్నారనేది ప్రతిదీ గూడా గమనించండి. అక్కడ నుంచి రైతు తన పంటని కాపాడుకొని మార్కెట్‌కి తీసుకొచ్చి ఎంత కష్టపడి అమ్ముతున్నారో గనక ప్రతి విద్యార్థికి మనం చూపించగలిగితే, ఏ విద్యార్థి గూడా భవిష్యత్తులో చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశమే లేదు. కష్టాన్ని చూపిద్దాం. రైతు కష్టాన్ని చూపిద్దాం. మన భవిష్యత్తు తరాలని మార్చుకుందాం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్.